ఏంటి నువ్వు అసలు ఈ గెటప్లో అక్కర్లా మామూలు గెటప్లో ఉండు అని మనోహర్ అనగానే, ఏ నా పాత గెటప్ చూస్తే ఆయన గతం గుర్తొస్తుందేమో భాగ్యంగా నువ్వు ఏం చేసినా అమ్మకి గుర్తు రాదు అని మనోహరంగా ఏదో మా ప్రయత్నం చేసుకుంటానులేండి అని రాతో ఆ మాటకి అప్పుడే ఇంకా అమర్ ఫస్ట్ తన గతంలో వస్తూ ఉంటాడు. మన టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏం తెలియదు కామన్ అమర్ వస్తానని చెప్పేసి మన అనగానే అమర్ మెట్లకి ఒకసారి బాగిని చూస్తూ అలాగే ఉండిపోతాడు. బాగి కూడా అలాగే అమర్ చూస్తాడు. కానీ మనకి అర్థంగా టెన్షన్ పడిపోతుంటుంది. అమర్ మాత్రం కళ్ళారకుండా అలాగే బాగిని చూస్తూ ఉంటాడు. అదంతా మనం చూసి తట్టుకోలేకపోతుంది. ఇంకా యాదవ్ మొత్తం అంతా గమనిస్తుంది. ఇంకా మనం అదే టెన్షన్గా చూస్తూ బయటపోతుంటుంది. ఇంకా రాత్రి మాత్రం నవ్వుకొని చూస్తూ ఉంటాడు. బాగి కూడా సంతోషం అనిపిస్తుంది. ఏంటి నేనేంటో ఎవరు గుర్తొచ్చాడా ఏంటి అని చెప్పి అనుకుంటూ బాగి చాలా సంతోషం చూస్తూ ఉంటుంది. ఇంకా రాజు కూడా చదువు పడుతూ ఉంటాడు. కానీ మనవాడికి యాదవ్ మాత్రం ఏం అర్థం కాదు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కానీ బాగి మాత్రం అదే పనిగా చూడడం చూసి అంటే సార్ మిస్సమ్మ చూసానంటే గతం గుర్తొస్తుందేమో అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటాడు. మనోహరి సార్ చూస్తుంటే బాగా గుర్తుపట్టాలి అనిపిస్తుంది అని యాదవ్ అనగానే అంత ఈజీ ఎలా గుర్తుపడతాడు అని మనోహరి అంటూ ఉంటుంది. దాన్ని అమర్ కలర్కుండా వచ్చి అలాగే బాగిని చూస్తూ ఉంటాడు. బాగి మొహం సంతోషంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా నేను ఎవరో తను తెలిసిందని చెప్పి అనుకోడు సంతోషం చూస్తాడు. అమ్మ కూడా కలర్కుండా అలాగే బాగిని చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బాగి అని చెప్పి అమ్మ పిలుస్తూ ఉంటాడు. ఇంకా బాగి సంతోషం హద్దులే ఉండవు. రాత్రులు అలా చూస్తుంటాడు. ఇంకా యాదమ్మ మళ్ళీ షాక్ అయిపోతుంటారు. మీరు బాగి కదా పిల్లలు కేటారు కదా అని అమ్మ అనగానే మళ్ళీ బాగి బాధపడుతుంది. అలాగే మనోరేమో అమ్మాయి అని చెప్పి అనుకుంటుంది. అవును పిల్లల్ని బాగా చూసుకున్నారు అమ్మలాగా బాగా చూసుకున్నారు సార్ అని బాగా సమాధానం చెప్తుంది. వాళ్ళకి ఏ లోటు రాకూడదు, మీరు బాగా కేర్గా తీసుకోవాలి అని అమ్మనమాట. ఓకే సార్ అని చెప్పి బాగి అంటాడు. సార్ గతం గుర్తొచ్చింది అనుకున్న బాగిని పిల్లగానే రాదు అనుకుంటాడు. అమ్మయ్య అమ్మకి ఏం గుర్తా అని చెప్పు మనోహరి అనుకుంటాడు. బతిపోయి మనోహరి అని చెప్పి యాదమ్మని అవును అని చెప్పి అవును అమర్ మనం కాస్త బయట తిరుగుతామా నీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. మనోహర్ అనగానే నో థ్యాంక్స్ నేను ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అమర్ అనుకుంటే మళ్ళీ వెళ్తూ బాగా అది చూస్తుంటారు. బాగి ఇదిగో ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పి అమర్ మాటలకి బాగి రాత్రి సంతోషపడుతుంటారు. కానీ మనం తట్టుకోలేకపోతుంది. ఇంకా అలాగే చూస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని బాగి అనగానే ఎందుకంటే ఇవాళ ఇంకా అందంగా ఉన్నారు అని చెప్పి అమర్ పొగుడుతూ ఉంటాడు. అంటే ఇలా అన్న చెప్పి తక్కువ అనుకోవద్దు అని చెప్పి అమర్ అనగానే నో సార్ మీ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది అని బాగి అనగానే ఇదే మెయింటైన్ చేయండి అని చెప్పి అమర్ సరే తప్పకుండా అని చెప్పి బాగి అంటాడు. ఇంకా సంతోషపడుతుంది. ఎస్ అని చెప్పి ఇంకా బాగి అలాగే రాత్రి ఇంకా ఒకరొకరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఏంటో పిచ్చిదంతలు అని మనోరంగానే ఆయన మెచ్చుకున్నారుగా మనోరి అందుకే అని బాగి అనగానే ఇదిగో ఆయన పొగిడింది నీ డ్రెస్ ఉంటుంది కాదు మనోరంగానే నీ సరిగ్గా వినిపించలేదేమో పొగిడిందానే అని చెప్పి బాగా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇదిగో అంటే సార్ పొగుడుతాను కదా మనోహర్ చెవులో స్టేషన్ పొగడుతుంది మన మిస్ అమ్మ అని రాత్రి నవ్వుతూ అంటూ ఉంటాడు. ఇంకా మనం చాలా కాపు వస్తుంది. అంతే సరిగ్గా వినపడలేదేమో రాత్రి నోరు పోయి ఇగో ఏంటి గెడ తీసే బాగి మనోరి అనగానే ఆయన ఇలా కనిపించమని చెప్పి ఆయన చెప్పారుగా మనోరి నేను కేటానికి నువ్వు కూడా చెప్పావు సో నేను ఇలాగే ఉంటా అని బాగా ఇగో నిశ్చయించావు నువ్వేం చేసినా అమర్ మాత్రం గతం గుర్తు రాదు అని చెప్పి మనోడు చాలా నమ్మకంగా చెప్తాడు. అలాగే బాగా చిరాపడుతూ ఉంటుంది. పిల్లలు కలిసి ఇంకా లాన్లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. అమర్ చూసి ఇంకా బయటకు వస్తూ ఉంటాడు. వెనకాల మనోడు యాదం వస్తూ ఉంటాడు. హాయ్ పిల్లలు అని చెప్పి అమర్ పాకిస్తారు. హాయ్ అని చెప్పి పాకిస్తూ ఉంటారు. అవును మీ పేర్లు ఏంటి అని చెప్పి అమర్ అనగానే నా పేరు అరుంధతి మీరు ముద్దుగా బుజ్జమ్మ అని పిలుస్తారు. నా పేరు అంజలి నన్ను అంజు అని పిలిచేవారు అనగానే ఓ అంజు అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఉంటారు. నా పేరు ఆనంద్ అని చెప్పి అలాగే ఆకాష్ కూడా పరిశీలిస్తుంటారు. అవునా అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఉంటారు. ఇంకో ఇలా పరిస్థితి కూడా రాకూడదు మనోహరి తన బిడ్డ తన పేరు పెట్టుకున్న పెళ్ళే వాళ్ళ పేరు పెట్టుకుని పరిచయం చేసుకునే పరిస్థితి వచ్చింది కదా యాదమ్మ. ఇదిగో నీకు అర్థం కావట్లేదా ఇదిగో నీకు ఇలా అర్థమైందా వాళ్ళ పేరు చెప్పి అమలు గతం గుర్తించేలాగా ప్రయత్నం చేసి నాకు అనిపిస్తుంది అని మనోహంగానే అని చెప్పేసి ఇంకా యాదమ్మ అంటాడు. అవును మిమ్మల్ని కేర్ టేకర్ బాగా చూసుకుంటుంది అని చెప్పి అమ్మాయి బాగా చూసుకుంటుంది సార్ అని అంజు అనగానే మిస్ అమ్మ బెస్ట్ కేర్ టేకర్ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. తను మేము మిస్ అమ్మ అని పిలుస్తాము సార్ అని ఆకాష్ అంటూ ఉంటారు. నేను మిస్ అమ్మని అమ్మని పిలుస్తాను అలా పిల్లమని మీరే చెప్పారు అని చెప్పి అంజు అనగానే
ఇంకా మనం టెన్షన్ పడుతుంది. మళ్ళీ డైవర్ట్ చేసి అనుకుంటూ ముందుకు వచ్చి చెప్పించాలి. ఆయన భార్య మాత్రం మిమ్మల్ని చూసినది నేను కాదా ఏంటి అని చెప్పి మనోడు మాట పిల్లలు మాట్లాడటం. ఇంకా ఒక్కసారిగా అంజు ఆనంద్ ఆకాశం చూసి కనుగొట్టి అయ్యో మీరు ఇంకా బాగుంటారు ఆంటీ అని అంజు అనగానే ఇక్కడ మాతో చదివిస్తూనే పక్క నుండి ఆడుకునేవారు కదా అని అనగానే అవును సార్ ఈ ఆంటీ నేను ఏనుగా ఆడుకునేవాళ్ళని చెప్పి బుజ్జం మాటలకి ఒక్కసారిగా మనం షాక్ అవుతుంది. ఏంటి ఏనుగాడ రామనంగానే అవును ఆంటీ ఏనుగా ఉండదు కదా అంటే ఆంటీ ఇటు మీద కూర్చొని ఆడేదాన్ని అని చెప్పి అంజన్ మాటలకి యాదవ్ మనం షాక్ అవుతుంటారు. ఒకసారి ఒంగోని ఆంటీ సార్కి మన ఆట చూపిద్దాం అని చెప్పి బుజ్జమ్మ మాటలకి మనం టెన్షన్ పడిపోతుంది. అంటే అవన్నీ ఎందుకు బుజ్జమ్మ మీరు వాలీబాల్ ఆడుకోండి మన రంగానే లేదు మనం ఆడుకున్నట్ట సార్ చూపించాల్సింది అని చెప్పి బుజ్జమ్మ పట్టుబడుతుంది. మీరు వంగండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. చా ఇది కాదంటే అమర్ ఇప్పుడు దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను ఇప్పుడు సచ్చినట్టు చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా మనం టెన్షన్ పడుతుంది. రండి ఆంటీ ఆడుకుందాం అని చెప్పేసి బుజ్జమ్మ అలాగే అనగానే ఇంకా మనం ఏం చేయలేక ఒక్కసారిగా పొంగుంటుంది. ఇంకెళ్ళి బుజ్జమ్మ వెళ్ళి ఈటి మీద కూర్చొని సిద్ధమవుతుంది. అప్పుడు ఇంకా రాత్రిలో చూసి ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. మళ్ళీ చేస్తుందే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదే పనిగా ఏనుగు ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అని చెప్పేసి మంచిగా వచ్చింది ఏనుగు ఏనుగు అని చెప్పి అదే పనిగా బుజ్జమ్మ పాడుతుంటది. ఇంక పిల్లలు అదే పనిగా బుజ్జం చేసిన పని చూసి నవ్వుకుంటూ ఉంటారు. బాగా ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు. అప్పుడే రాత్రి చూసి నవ్వుకుంటూ మిస్సమ్మ రా అని చెప్పి రాత్రి పిలుస్తుంటాడు. ఏం రాత్రి అని బాగా చూడొకసారి మన బుజ్జమ్మ ఆ మనవి ఈ మీదకి ఏం గట్ట ఆడుతుంది అని చెప్పి రాత్రి చూపిస్తూ ఉంటారు. ఇంకా బాగా నవ్వుతుంటది. ఇంకా మనవి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా బుజ్జమ్మ ఇంకా ఆడిపించడానికి ఇబ్బంది పడుతుంది. అదో బుజ్జమ్మ నువ్వు దిగు నేను ఆడతా అని చెప్పేసి అంజు అంటుంటది. ఇంకా అదంతా చూసి రాత్రి బాగా నవ్వుకుంటూ ఉంటారు. బాగా అనుకుంటూ ఉంటారు. ఇంకా అదే ఆనంద్ అక్కడ చూసిన అమ్మో నువ్వేంటి అంజు అని మన అనగానే అదేంటి ఆంటీ మనకు ఆడుతున్నాం కదా మనకు సార్ చూడాలిగా అని చెప్పి అంజు అంటూ కమాన్ ఆంటీ అంటాడు. సరే రా అని చెప్పేసి ఇంకా మనోడు ఇంకా ఏం మాట్లాడు అంజుని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది. అదే పనిగా ఇంకా ఆడుకుంటూ ఉంటారు. అమ్మో అని అనుకుంటూ మనోడు తీసిన గోతులు తనే పడిన యాదం నవ్వుకుంటూ ఉంటుంది. ఏనుగు నల్లన్నా ఏను కొమ్ములు తెల్లన్నా అని చెప్పి అంజు పాడుతూ ఉంటుంది. ఇంకా మనోడు నడవక నొప్పి వచ్చేస్తుంది. కానీ ఏం చేయలేక ఇంకా అలాగే ఎక్కించుకొని చేస్తుంది. మనకి భలే శాస్త్ర అయింది. ఇంట్లో ఏమో మీరు బయట పిల్లలు చూడు అని చెప్పేసి రాత్రి నవ్వుకుంటూ ఉంటాడు. దానికి అలాగే రాత్రి నుంచి బాగా అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా మనం చాలా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత ఇంకా బుజ్జమ్మ ఆకాశం చూసి కనపడుతుంది. అంజు ఇంకా నువ్వు లేవు నేను ఆకాశ్ కూడా ఇంకా కడుకుంటాం అని చెప్పేసి అన్నమాట ఒక్కసారిగా బాగా నాతో ఇంకా నవ్వుకుంటూ సంతోషపడుతూ అదే పరంగా ఆచరణ చూస్తుంటారు. ఇంకా యాదం షాక్ అయిపోతుంది. ఇంకా వీడియో కూర్చుంటారని అనుకుంటుంటారు. అమ్మో అని చెప్పి ఇంకా మనకి లెగుస్తూ ఉంటుంది. ఆంటీ మేము కూడా అర్థం చెప్పి ఆనంద్ అక్కడ చూస్తుంటారు. అరే ఏమైనా చంపేస్తారేంటి మేము ఇద్దరు కలిసి అనుకుంటూ భయపడుతుంటుంది. ఇంకా దండం పెట్టి బాబు ఆకాశం ఏం కట్టాడికి మేము ఇంకా చిన్నపిల్లలు కాదు కదా మనం అనగానే అది కాదంటే అది కాకుండా సార్ చెప్పమని చెప్పేసి ఆకాశ్ అంటూ ఉంటాడు. అవును అని చెప్పి ఆనందంగా మీ ఆడ చాలా బాగుంది పిల్లలు అని చెప్పి అమ్మ నవ్వుకుంటూ ఉంటారు. అమ్మో వీళ్ళ పిల్లలు పిచాచులు అమ్మో నన్ను చంపిస్తారు అని చెప్పేసి మనవరి అనుకుంటుంది. అంటే మేము చాలా ఆటలాడేవాళ్ళం అంకుల్ నీకు ఆట చూపిస్తా అని చెప్పేసి ఇంకా బుజ్జం అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అదే పని బాగా అయింది అని చెప్పేసి ఇంకా పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి దూరం నుండి బాగా రాత్రిగా చూసి నవ్వుకోవడం మనం చూసి ఏమైనా చూసి నవ్వుకుంటారా నవ్వుకోండి కాసేపు మీరు ఏడిపించిపోతే నేను మనవే కాదు నాతో పెట్టుకుంటారు ఒకటి చూపిస్తాను చెప్పి మనవే అనుకుంటూ ఉంటుంది. దానికి జీవన్ బయటకు వస్తుంటాడు. ఇంకా లాయర్ చూసి ఏంట్లో 2 రోజులు పడుతుంది విడివిడాకంటే మిమ్మల్ని అరెస్ట్ చేసిన మామూలుడు కాదు కదా ఆయన ఆర్మీ ఆఫీసర్ అమరేంద్ర కదా లారంగానే వాడికి మర్చిపోయిందంట కదా రణవీర్ అంటూ ఉంటారు. అవునండి కథ మర్చిపోయాడు అందుకే మీ మీద నా కేసు పోయింది మీకు బెయిల్ వచ్చింది అని లాయరంగానే థ్యాంక్స్ లాయర్ అని చెప్పి రణవీర్ అనగానే థ్యాంక్స్ నాకు మనగా చెప్పండి అని బయట తీసుకొచ్చి ఆవిడే అని చెప్పేసి లాయరంగానే ఏంటి మన అని చెప్పి రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అది మేడం గారికి ఉన్నారని చెప్పేసి లాయర్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ చూస్తుంటాడు. అతను మనకి వెళ్తూ ఉంటాడు. ఏంటి నువ్వు నాకు బెయిల్ ఇప్పించావా నా మీద అసలు నమ్మలే లేదే అని రణవీర్ అనగానే ఏంటి నమ్మకం చెప్పి మన అంటుంది. అంటే నా చాలా చావన్నా కదా అందుకే ఇంకా రణవీర్ అనగానే అంటే నా మీద ఆమె చెప్పబోయావుగా అని చెప్పి మన అనగానే నేను ఇండోగా చెప్పలేదా నువ్వు దొరకలేదుగా అని బోనస్గా నేను కథ కూడా మర్చిపోయాను రణవీర్ అనగానే ఇదిగో నాకు అదృష్టం కలిసి వస్తుంది అని మన మాటకి అదృష్టం స్వార్థం ఇదిగో నువ్వు
స్వార్థం లేకుండా ఆశించుకుని నువ్వు ఏ పని చేయి కదా, ఇప్పుడు కూడా అందుకే చేసి ఉంటావులే, ఏంటి చెప్పు అని చెప్పేసి రణవీర్ అనగానే, ఇదిగో నువ్వు ఆశ కోసం వచ్చావు, నీ బిడ్డని చెప్పేస్తా, ఇదిగో నీ ఆస్తి నీ హ్యాండ్ ఓవర్ చేసుకోని చెప్పి అనగానే, అసలు నా కూతురు ఎక్కడ నాకు తెలియదు అని చెప్పి రణవీర్ అంటూ తెలిసిన ఆమెను పెద్ద మర్చిపోయాడు. ఇంకెలాగా అని చెప్పి రణవీర్ అనగానే, మన కూతురు ఎవరో కాదు అంజు అని చెప్పేసి, ఇదిగో కలకత్తా తీసుకోవాలిపో అని మనోడు అంటాడు. ఏంటి అంజు మన కూతురు కన్ఫర్మ్ కాలేదు కదా రణవీర్ అనగానే, ఇదిగో కన్ఫర్మ్ కాకపోతే ఏంటి, నీకు ఆశపడి నీ కూతురు ఉండాలి కదా అని తీసుకెళ్ళి నీ కూతురు అని చెప్పుకో అని మనగానే దానికి అమ్మాయిని చెప్పుకోవడం రణవీర్ అంటూ ఉంటాడు నవ్వుతూ. అయినా అమరంత తను ఎవరు కూడా గుర్తులేదు, నువ్వు అంజు నా కూతురు చెప్తే అంజుని పంపించేస్తాడు అని మనోడు అనగానే, గతం మర్చిపోయింది అమరే, దాని బాగి కాదుగా అడ్డుపడుతుందా రణవీర్ అనగానే, ఆ హక్కు అవకాశం ఆ బాగీకి నేను ఇవ్వను అని చెప్పి గతం మర్చిపోయి అమరేందుకి నా లవర్ అని చెప్పి నేను తొందరగా పెళ్లి చేసుకోబట్టి చెప్పేసి బాగా కేటాని చెప్పేసి ఆ పిల్ల ఆశ తెచ్చుకున్న పిల్ల అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్తే అదే అమర్కి వేదవాకు అని మనగానే, చాలా బాగా ప్లాన్ చేశారు మేడం, మీరు లాయర్ కాబట్టి నా అదృష్టం అని లాయర్ అనగానే, సరే నాకు బెయిల్ ఇప్పించావు అంజు మనం పంపిస్తా అంటున్నావు, ఇప్పుడు నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, నాకు వచ్చే ఆస్తి సింగిల్ పైసా కూడా ఇవ్వను అని చెప్పి రంగరంగానే, నేనే నీ ఆశ కోసం చేయట్లా, ఇదిగో అమర్ మధ్య నువ్వు ఆ పిల్లలు బాగి నాకు అడ్డొస్తున్నారు, అగో నీకు నీ కూర్చుని ఇచ్చానుకో నీ ఆస్తికి వస్తుంది, నాకు నీ అడ్డుపోతుంది, అందుకు అంజు ఇంటి విడిపిందనుకో మిగతా పిల్లలు డిస్టర్బ్ అవుతారు, ఆ వాళ్ళ మూలంగా బాగా డిస్టర్బ్ అవుతుంది, ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని బాగా వెళ్ళిపోతుంది, అప్పుడు వంటవాడైపోతాడు, అప్పుడు ఇంకా అమర్ నావాడైపోతాడు అన్నమాట. కానీ అప్పుడు పెద్ద స్కెచ్ చేశారు కదా, మీరు పాలిటిక్స్లో వెళ్ళిపోవడం చాలా మంచిదైంది, లేక వాళ్ళ అదృష్టం అన్నట్టు లారంగానే, ఇదిగో నేను నమ్మచ్చా, ఇదిగో నేను నమ్మ వస్తున్నాను అక్కడ జరిగిందే అనుకో రణవీర్ అనగానే, ఇదిగో ఇప్పుడు నా రాజ్యం, ఇప్పుడు మనోహరి ఆ రాజ్యాన్ని మహారాణి అంటూ మనోహర్ చెప్పి మాట సరే అని చెప్పి రణవీర్కి సైలెంట్ అయిపోతూ ఉంటాడు. అక్కడ అదే పనిగా ఇంకా అంజుని అక్కడ బిడ్డను కలిసి ఆట పట్టిస్తూ ఉంటారు, ఇంకా అంజుని పట్టిన ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆగు ఆగో చెప్పి పరిగెట్టిపోతుంటారు. ఒక్కసారిగా ఎప్పుడైతే అంజు పడిపోతుందో అమర్ వచ్చి గట్టిగా పట్టుకుంటాడు, ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా రాతోడు బాగా అలా చూస్తుంటారు, అమ్మాయి అని చెప్పి ఆమె అనుకుంటూ ఉంటారు. ఇంకా అమర్ నుంచొని కానీ చూస్తుంటారు, ఏ అంజు అని చెప్పి ఇంకా బాగా కంగారుగా వెళ్తుంటారు, జాగ్రత్త టేక్ కేర్ అని చెప్పి అమర్ అనగానే, థ్యాంక్ యూ డాడీ అని చెప్పి అంజు ఫ్లోలో వస్తుంది. ఒక్కసారి బాగా కంగారు పడుతుంటారు. అమర్కి ఏం అర్థం కాదు, ఏంటి డాడీయా అని చెప్పి అంటూ చూస్తూ ఉంటాడు. దాని ఇంకా అంజు అలాగే పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు, డాడీ అని పిల్లకూడదు మర్చిపోయి పిలిచాను ఇప్పుడు ఎలా అని చెప్పి అంజు కంగారు పడుతూ చూస్తుంది. ఇప్పుడు నేనేమని పిలిచాను అని చెప్పి ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడు, సారీ సార్ ఫ్లోలో పొరపాటు డాడీని పిలిచాను అని చెప్పి అంజు అనగానే, అంటే నేను డాడీని పిలిచేదానివా ఏంటి అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా అంజు ఏం మాట్లాడలేక ఇంకా అదే పనిగా ఆనంద్ ఆకాష్ని అలాగే బుజ్జమ్మని చూస్తూ ఉంటారు. అవును రాత ఇద్దరు పిల్లలు ఏమని పిలిచేవారు అని చెప్పి అమర్ అనగానే, డాడీని పిలిచేవారు సార్ అని చెప్పి రాత అనేవారు. మరి ఇప్పుడు సార్ అంటున్నారు అని చెప్పి అమర్ అనగానే, అంటే మీరు గతం మర్చిపోయారు కదా సార్ అని బాగా మర్చిపోయి నేను పిల్లలేం కాదు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. చూడండి పిల్లలు ఇది మీరు ఎలా పిలిచేవారు ఇప్పుడు కూడా అలాగే పిలవండి అని చెప్పి అమర్ మాటలకి ఒక్కసారిగా పిల్లలు బాగా రాస్తుంటే పడుతుంటారు. ఈ యాదవ్ చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా పిల్లలు ఇంకా వెళ్ళి దాన్ని పిలవచ్చా అని చెప్పేసి ఆనందంగా మీకు అలాగే ఇష్టం అలాగే పిలవండి అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా పిల్లల సంతోషం అద్దెలే ఉండవు. ఇంకా డాడీని పిలవడం మాకు చాలా ఇష్టం అని చెప్పి మా డాడీని పిలిపించుకోవడం మీకు ఇంకా ఇంకా ఇష్టం అని చెప్పేసి ఆకాశంగా అందుకే డాడీని పిలవన్నాను చెప్తున్నానా అని చెప్పి అమర్ సంతోషం చెప్తూ ఉంటారు. డాడీ అని చెప్పి అంజు పిలుస్తూ ఉంటుంది. ఇంకా అమర్ చూస్తున్నారు, నేను కూడా మిమ్మల్ని డాడీని పిలవచ్చా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అమ్మ ఇంకా చూడండి పిలవచ్చు అని చెప్పేసి అమ్మ అనగానే ఇంకా పిల్లలు అలా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంకా అమ్మని ఇంకా చుట్టుముడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు సంతోషం అదిలో ఉంటారు. ఇంకా అమ్మ కూడా పిల్లల దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఇంకా బాగి రాతో ఇంకా చాలా సంతోషంగా అమ్మని చూస్తూ ఉంటారు. ఇంకా యాదవ్కి ఏం అర్థంగా పక్కన టెన్షన్ పడిపోతూ ఉంటుంది.